హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సోషల్ మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అకాడమీ బుక్లోని ప్రాక్టీస్ బిట్స్ అండి ఇవి. సో గవర్నమెంటే అకాడమిక్ బుక్స్ అనేది రిలీజ్ చేసింది కాబట్టి ఇందులో ఉండేటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ వీడియోలో మనం సోషల్ మెథడాలజీకి సంబంధించి పాఠ్యపుస్తకాలపై అవగాహన, బోధనా విధానం, ఈ చాప్టర్లోని 100 ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ సోషల్ మెథడాలజీకి సంబంధించి 2 చాప్టర్స్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇది 3rd చాప్టర్ అండి. ఈ డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అంతేకాకుండా ప్రీవియస్ డేట్లోటివి పేపర్స్ అన్నీ కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ ఈ డిఎస్సికి యూజ్ అవుతాయి. సో వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కమిటీ నివేదిక పాఠ్యపుస్తకాలను వివరణాత్మక సమాచారంతో నింపడానికి బదులుగా సామాజిక రాజకీయ సత్యాలను విశ్లేషించడంలో పిల్లల సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేయాలని పేర్కొనింది? ఆన్సర్ ఆప్షన్ 4 యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ 1, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో తీసుకురావలసిన కీలక మార్పుల గురించి చర్చించినది? ఆన్సర్ ఆప్షన్ 3 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. నెక్స్ట్ 1, ఎందుకు వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో తెలియకుండా చేసే ప్రయాణం ఎన్ని రోడ్లు తిప్పినా గమ్యాన్ని చేర్చలేదో, అదేవిధంగా ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాన్ని నెరవేర్చలేదు అని అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చెస్టర్ ఎం ఆల్టర్. నెక్స్ట్ 1, ఇవి నమ్యతను కలిగి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3 లక్ష్యాలు. లక్ష్యాలు అనేవి నమ్యతను కలిగి ఉంటాయి. నెక్స్ట్ 1, సాంఘిక శాస్త్ర అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి ఉందని తన గ్రంథమైన రిపబ్లిక్లో తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్లేటో. నెక్స్ట్ 1, సాంఘిక శాస్త్రంలో నిర్ధారించబడిన విద్యా ప్రమాణాల సంఖ్య. సాంఘిక శాస్త్రంలో నిర్ధారించబడిన విద్యా ప్రమాణాల సంఖ్య ఆప్షన్ 3 6. నెక్స్ట్ 1, పాఠ్యాంశ ప్రశ్నలను జట్లలో చర్చించడం ద్వారా పిల్లల్లో ఈ విద్యా ప్రమాణం పెంపొందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 విషయావగాహన. నెక్స్ట్ 1, అవసరమైన విధంగా ప్రశ్నించడం, జట్టుతో కలిసి పనిచేయడం వంటి లక్షణాలు ఈ విద్యా ప్రమాణం ద్వారా పిల్లలకు అలవడతాయి. ఆన్సర్ ఆప్షన్ 3 సమాచార నైపుణ్యాలు. నెక్స్ట్ 1, ఒక ప్రాంత ప్రజల జీవన విధానం గురించి చర్చించేటప్పుడు తను ప్రాంత ప్రజల జీవన విధానంతో పోల్చుకోవడం ద్వారా ఈ విద్యా ప్రమాణాన్ని సాధించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. నెక్స్ట్ 1, పిల్లలచే వివిధ సమస్యలపై తను స్పందనను తెలిపే నినాదాలు, పోస్టర్లు, కరపత్రాలు తయారు చేయించడం ద్వారా ఈ విద్యా ప్రమాణాన్ని సాధించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రశంస, అభినందన, సున్నితత్వం. నెక్స్ట్ 1, ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల, సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది. ఈ రెండు లేకపోతే ఇవి నిర్జీవాలుగా తయారవుతాయి అని బోధనా పద్ధతులలోని ప్రణాళిక గురించి తమ అభిప్రాయాన్ని తెలియచేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మాధ్యమిక విద్యా కమిషన్. దీనికే మరొక పేరు మొదలియార్ కమిషన్. నెక్స్ట్ 1, అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్
ఆప్షన్ 3 వెస్లీ మరియు రాన్స్పీ. నెక్స్ట్ వన్, ఏదో ఒక దానిని ఆదరించడం, నిర్వహించడాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపగమం. నెక్స్ట్ వన్, సాధారణంగా బోధనలో 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. క్రింద ఇచ్చిన పటంలో లోపించిన అంశాన్ని గుర్తించండి. ఇక్కడ లోపించినటువంటి అంశము ఆప్షన్ 2 బోధనాంశం. బోధనలో 3 అంశాలు ఉంటాయి. అది బోధకుడు, బోధనా వ్యూహము, బోధనాంశము. నెక్స్ట్ వన్, జాన్ డ్యూయి ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదంలోని విద్యాతత్వం ఫలితంగా కార్యరూపం దాల్చిన పద్ధతిలో జీవించడానికి నేర్చుకో, జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి ఏది? సో టోటల్గా ఇక్కడ వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి ఏది అంటే ఆప్షన్ 1 ప్రక్షేపణ పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ వన్, వాస్తవిక సన్నివేశంలో ఒక కార్యాన్ని పూర్తి చేయడానికి భౌతిక, మానసిక కృత్యాలను ఉపయోగించే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపం ప్రాజెక్టు అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ వన్, సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపం ప్రాజెక్ట్ అని ప్రాజెక్టుకు నిర్వచనం ఇచ్చిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3 జేఏ స్టీవెన్సన్. నెక్స్ట్ వన్, నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్షణాత్మకమైన కృత్యమే ప్రాజెక్ట్ అని ప్రాజెక్టును నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బైనింగ్ అండ్ బైనింగ్. నెక్స్ట్ వన్, పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బిల్లార్డ్. నెక్స్ట్ వన్, ప్రాజెక్టు పద్ధతిలో సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 మొదటిది సన్నివేశాన్ని ఏర్పరచడం, రెండవది ఎంపిక చేసుకోవడం, మూడవది ప్రణాళిక రచన, నాలుగవది ప్రణాళికను నిర్వచించడం, ఐదవది ఉపయుక్తత లేదా మూల్యాంకనం, నెక్స్ట్ ఆరవది నమోదు చేయడం. నెక్స్ట్ వన్, ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలలో అతి ముఖ్యమైన సోపానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రణాళికను నిర్వచించడం. నెక్స్ట్ వన్, దీనిని సమస్య పరిష్కార పద్ధతి అని కూడా పిలుస్తారు. సమస్య పరిష్కార పద్ధతి అని పిలువబడేది ఆప్షన్ 2 సమస్య పద్ధతి. నెక్స్ట్ వన్, సమస్య పద్ధతి పరిష్కారాన్ని అభ్యర్థించే సన్నివేశాలను సవాళ్ళ వలె సృజించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించే బోధనా పద్ధతి. ఇది ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా అనేక చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ చివరిగా పెద్ద సమస్యను పరిష్కరించే విధానం అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సివి గుడ్. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కారంలోని సరైన సోపానాల క్రమం. ఇందులో మొదటి సోపానం సమస్యను గుర్తించడం, నిర్వచించడం, రెండవ సోపానం పరికల్పనలు చేయడం, మూడవది సమాచారం సేకరించుట, అన్వయించుట, నాలుగవది నిర్ధారణాంశాలను తీసుకొని సాధారణీకరణాలు రూపొందించుట. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఎవరి కృషి వల్ల సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ డ్యూయి. నెక్స్ట్ వన్, ఏ దృక్పథంలో విద్యార్థులు ప్రత్యక్ష ఉదాహరణలను, కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలించి సూత్రాలను కానీ, సాధారణీకరణాలను కానీ, సాధారణ నిర్ణయాలను కానీ చేస్తారు?
ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమనాత్మక దృక్పథం. నెక్స్ట్ 1 ఎత్తైన ప్రదేశాల ఎత్తును పరీక్షించడం వల్ల ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అని నిర్ణయం చేసే దృక్పథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమనాత్మక దృక్పథం. నెక్స్ట్ 1 ఏ దృక్పథంలో విద్యార్థులు కొన్ని ప్రత్యేక ఉదాహరణల నుంచి సాధారణీకరణలకు వెళతారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమనాత్మక దృక్పథం. నెక్స్ట్ 1 ఏ దృక్పథంలో విద్యార్థులకు నియమాలను, సాధారణీకరణలను, సూత్రాలను ముందు ఇవ్వడం జరిగి తర్వాత వాటిని వారు ప్రత్యేక ఉదాహరణల సహాయంతో నిరూపించడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 నిగమనాత్మక దృక్పథం. నెక్స్ట్ 1 ఒక విద్యార్థి ఎక్కువ ఎత్తున్న ప్రదేశాలు చల్లగా ఉంటాయని తెలుసుకొని ఈ విషయాన్ని ప్రత్యేకమైన ఉదాహరణలను తీసుకొని నిరూపించాడు. అయితే ఇది ఏ దృక్పథం? ఆన్సర్ ఆప్షన్ 2 నిగమనాత్మక దృక్పథం. నెక్స్ట్ 1 ఇది అన్వేషణ పద్ధతి కాబట్టి దానిని విద్యా పద్ధతిగా కూడా అనవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమనాత్మక పద్ధతి. నెక్స్ట్ 1 తెలిసిన దానిని తెలియని దానితో సంబంధం ఏర్పరచి మనం కోరుకున్న ఫలితాలను కనుక్కోవడానికి దారితీసే చర్యలను, సాధ్యాసాధ్యాలను ఆలోచించే దృక్పథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విశ్లేషణాత్మక దృక్పథం. నెక్స్ట్ 1 తెలిసిన సమాచారంలోని అంశాలను కలిపి తెలియని సమాచారం వ్యక్తమై యథార్థం కావడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సంశ్లేషణాత్మక దృక్పథం. నెక్స్ట్ 1 సాంఘిక శాస్త్ర అధ్యయనాలలో అత్యంత విలువైన బోధనా పద్ధతి మరియు ఉపనిషత్తులలో ఉపయోగించబడిన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చర్చా పద్ధతి. నెక్స్ట్ 1 భారతదేశంలోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడిన బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 చర్చా పద్ధతి. నెక్స్ట్ 1 ఒకరి ఆలోచనల కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అనే సామెతను కలిగి ఉన్న పద్ధతి ఏది? ఈ సామెతను కలిగి ఉన్న పద్ధతి ఆప్షన్ 1 చర్చా పద్ధతి. నెక్స్ట్ 1 చర్చా ప్రక్రియలో ప్రథమ సోపానం ఏది? చర్చా ప్రక్రియలో ప్రథమ సోపానం ఆప్షన్ 1 ప్రణాళిక రూపకల్పన. నెక్స్ట్ 1 చర్చ నిర్వహణలో ఎవరు మోడరేటర్గా ఉండి ప్రధాన పాత్రను పోషిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు. నెక్స్ట్ 1 చర్చా ప్రక్రియలో ఆఖరి సోపానం ఏది? ఇందులో ఆఖరి సోపానం ఆప్షన్ 4 మూల్యాంకనం. నెక్స్ట్ 1 చర్చా ప్రక్రియకు సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించండి. ఇందులో మొదటిది ప్రణాళిక, నెక్స్ట్ సంసిద్ధత, నిర్వహణ, మూల్యాంకనం. ఇది చర్చా ప్రక్రియలోని సరైన క్రమం ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ఏకాభిప్రాయం ద్వారా సాంఘిక సమస్యను పరిష్కరించడానికి తీసుకొని సాంఘిక చర్యను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 చర్చ. నెక్స్ట్ 1 నేను నిజాయితీతో ఉన్న 6 మంది సేవకులను నియమించుకున్నాను. నాకు తెలిసినదంతా వారు బోధించినదే. వారి పేర్లు ఏమని, ఎందుకు, ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ, ఎవరు అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రుడ్యార్డ్ కిప్లింగ్. నెక్స్ట్ 1 కైలాసగిరి ఎక్కడ ఉంది అనే ప్రశ్న ఏ రకానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞాపక శక్తి. నెక్స్ట్ 1 మతతత్వాన్ని ప్రతిఘటించడానికి ముఖ్యమైన ప్రతిపాదనలను చర్చించండి. ఇది ఏ రకమైన ప్రశ్న? ఆన్సర్ ఆప్షన్ 2 చర్చించుట. నెక్స్ట్ 1 ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం సూచించిన ఎన్ని అభ్యసన సూత్రాలు
విద్యార్థి కేంద్రీకృత కృత్యాధార బోధనకు ఉపకరిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3 6. అపెప్ 6 సూత్రాలను సూచించింది. నెక్స్ట్ 1 వ్యక్తిగతంగా కానీ జట్లలో కానీ చర్చ సృజనాత్మక చర్యల ద్వారా అవసరమయ్యే వస్తువులను లేదా ప్యాకేజీలను తయారు చేయడానికి ఉపకరించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కార్యశాల. నెక్స్ట్ 1 అనేక మంది విద్యార్థులు ఒక సమస్యను గురించి దర్యాప్తు చేసి తమ ఫలితాలను దీనిలో నివేదిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 సెమినార్ లేదా సదస్సు. నెక్స్ట్ 1 నాయకుడు దేనిలో ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సెమినార్ లేదా సదస్సులో నాయకుడు ఉంటాడు. నెక్స్ట్ 1 ఏ కృత్యంలో ఎంపిక చేసిన విషయంలోని వివిధ అంశాలపై పాల్గొనే సభ్యులు తమ అభిప్రాయాలను ఉపన్యాసాల ద్వారా కానీ తాము రచించిన విషయాలను చదివి వినిపించడం ద్వారా కానీ అందిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 సింపోజియం గోష్ఠి. నెక్స్ట్ 1 సింపోజియం వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 స్ట్రక్. నెక్స్ట్ 1 అనుభవాలను మానవ సంబంధాలు, పాత్రలు, సందర్భాలు, కథలు, ఉద్వేగాలు మొదలైన వాటిని సజీవంగా వ్యక్తీకరించడానికి ఉపయోగపడే కృత్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నాటకీకరణ. నెక్స్ట్ 1 చారిత్రాత్మక సంఘటనను వ్యక్తీకరించడానికి అనువైన పద్ధతి. చారిత్రాత్మక సంఘటనలు వ్యక్తీకరించడానికి అనువైన పద్ధతి ఆప్షన్ 2 నాటకీకరణ. నెక్స్ట్ 1 సామాన్య పద్ధతిలో లేనిది ఉన్నట్లు నటించడం. సామాన్య పద్ధతిలో లేనిది ఉన్నట్లు నటించడం అనేది ఆప్షన్ 4 సిమ్యులేషన్. నెక్స్ట్ 1 కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపకరించే అభ్యసన ప్రక్రియ లేదా శిక్షణా విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సిమ్యులేషన్. నెక్స్ట్ 1 దేనిని అభివృద్ధి చేసిన నాటిక అని చెబుతారు? ఆన్సర్ ఆప్షన్ 1 సిమ్యులేషన్. నెక్స్ట్ 1 తప్పిదాలు అనివార్యంగా ఉంటాయి, ఇవి వాంఛనీయం కూడా అనే సిద్ధాంతం మూలాధారంగా గల కృత్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సిమ్యులేషన్. నెక్స్ట్ 1 సాంఘిక శాస్త్ర క్లబ్బులు చేపట్టు కృత్యాలలో ఇది ఒకటి కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రధానోపాధ్యాయునిచే విద్యార్థుల ప్రగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించుట. నెక్స్ట్ 1 ఇటీవల భూకంపాలు, వరదలను పరిశీలించిన తరువాత విద్యార్థులు ఈ అంశాలను తరగతి గదిలో లేవనెత్తగా ఉపాధ్యాయుడు దానిపై చర్చను నిర్వహించాడు. ఈ సంఘటన ఈ విద్యా ప్రమాణం సాధించబడినట్లుగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. నెక్స్ట్ 1 సమస్య పరిష్కార పద్ధతిలోని చివరి సోపానం ఏది? సమస్య పరిష్కార పద్ధతిలో చివరి సోపానం ఆప్షన్ 2 నూతన సందర్భాలలో సాధారణీకరణాన్ని వినియోగించుట. నెక్స్ట్ 1 ఒక విద్యార్థి సాంప్రదాయ వృత్తుల నుండి ఆధునిక వృత్తులను విచక్షణ చేయగలుగుతాడు అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన. నెక్స్ట్ 1 ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 10 సంవత్సరాల పాఠశాల ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ 1 వర్గీకరణ, ఉదాహరణలను పేర్కొనుట అను స్పష్టీకరణలు ఈ లక్ష్యానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన. నెక్స్ట్ 1
ఒక బోధనా వ్యూహం ఎంపిక వీటిపై ఆధారపడి ఉంటుంది. బోధనా వ్యూహం ఎంపిక అనేది విద్యార్థుల ప్రజ్ఞాస్థాయి, ఉపాధ్యాయుని మూర్తిమత్వం, విషయ స్వభావం మరియు పాఠశాలలో అందుబాటులో గల వనరులపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆచరణ లేదా అనుపయుక్త దశకు అనువైన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నిగమన పద్ధతి. నెక్స్ట్ వన్, మొదటిసారిగా దేశం మొత్తానికి 10 సాధారణ మౌలిక అంశాలను గుర్తించినది. ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ వన్, ప్రణాళిక తయారీ, పరిశోధన, రూపకల్పన చేయుట అనుబంధ క్రియాత్మక పదాలు జ్ఞానాత్మక ప్రక్రియలోని ఈ వర్గానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 1 సృజనాత్మకత. నెక్స్ట్ వన్, మూలాధార పద్ధతి మరియు సాంఘీకృత ఉద్గార పద్ధతి అనేవి వరుసగా. సో ఇక్కడ మూలాధార పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. నెక్స్ట్ సాంఘిక ఉద్గార పద్ధతి అనేది శిశు కేంద్రీకృత పద్ధతి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, డ్రాఫ్ట్ మరియు చెక్కుకు మధ్య గల తేడా ఏమిటి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణం సాధించుటకు ఉద్దేశించింది. ఆన్సర్ ఆప్షన్ 2 విషయావగాహన. నెక్స్ట్ వన్, ఒక నిర్ణయానికి వచ్చి ముగింపు చేయుట అనేది విచారణ ప్రక్రియలోని ఈ సోపానానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిస్పందించుట. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపంపై ఒక షార్ట్ నోట్ తయారు చేయగలిగాడు. ఇది ఈ లక్ష్య సాధనను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అవగాహన. నెక్స్ట్ వన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు స్త్రీ పురుష సమానత్వం పాఠ్యాంశం బోధించడానికి ముందు విద్యార్థులతో తమ ఇండ్లలో తల్లిదండ్రులు కుమారులను కుమార్తెలను ఏ విధంగా చూస్తున్నారు అని తరగతి గది చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనా సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 తెలిసిన దాని నుంచి తెలియని దానికి. నెక్స్ట్ వన్, మీరే ఒక గ్రామ సర్పంచ్ అయితే మీ గ్రామంలో భూగర్భ జల స్థాయిని పెంచడానికి ఎలాంటి చర్యలు చేపడతారు ఒక ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో క్రింది ఉపగమం పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పరిగణలోకి తీసుకోని ఉపగమం ఆప్షన్ 1 ప్రత్యేక విషయ ఉపగమం. నెక్స్ట్ వన్, 6వ తరగతి విద్యార్థులు నేటి వ్యవసాయమును పాఠంను పూర్తి చేసిన తర్వాత వారి గ్రామంలో పండించే వివిధ రకాల పంటల సమాచారాన్ని సేకరించి వాటిపై ఒక నివేదికను తరగతిలో సమర్పించుట అనేది క్రింది సామర్థ్యాన్ని ప్రతిస్పందిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సమాచార నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, శక్తివంతమైన కృత్యానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి కానిది. సో శక్తివంతమైన కృత్యానికి ఉండకూడని లక్షణం ఏది అంటే ఆప్షన్ 1 కఠినత్వం. నెక్స్ట్ వన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికలో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించింది. ఆన్సర్ ఆప్షన్ 4 సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట.
నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర బోధన అభ్యసనలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యాలలో ఇమిడి ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 3, సాంఘిక జట్టు పద్ధతి. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణలోనికి తీసుకొనబడలేదు. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రత్యేక విషయ విధానం. నెక్స్ట్ వన్, విద్యార్థి అడవి జంతువుల బొమ్మలు సేకరించాడు. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3, అభిరుచి. నెక్స్ట్ వన్, క్రింది స్పష్టీకరణాలలో అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పౌర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనుట. నెక్స్ట్ వన్, శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు. శాస్త్రీయ వైఖరి ఉన్నటువంటి వ్యక్తి ఏ లక్షణాన్ని కలిగి ఉండడు అంటే ఆప్షన్ 4, సాక్ష్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం. నెక్స్ట్ వన్, ఇందులో ఆశయాలకు లక్ష్యాలకు గల తేడాలను సూచించే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఆశయాలు అనేవి అసాధారణమైనవి, లక్ష్యాలు అనేవి నిర్దిష్టమైనవి. నెక్స్ట్ వన్, వర్షపాత అడవులు అను పాఠాన్ని నేర్చుకున్న తర్వాత విద్యార్థి వర్షపాత విస్తరణ పెరిగినచో అడవులు కూడా పెరుగుతాయని గుర్తిస్తాడు. ఇది ఈ లక్ష్య సాధనకు నిదర్శనం. ఆన్సర్ ఆప్షన్ 4, అవగాహన, సంబంధాలను గుర్తించుట. నెక్స్ట్ వన్, విద్యార్థులలో పంచదార ఫ్యాక్టరీని సందర్శింపచేయడం అనే ప్రక్రియ ఈ బోధనా పద్ధతిలో భాగం. ఆన్సర్ ఆప్షన్ 2, ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ వన్, 5వ తరగతిలో భూమధ్య రేఖ ప్రాంతం అనే పాఠం విన్న విద్యార్థి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత, వర్షపాతం అధికంగా ఉండడం వల్ల చెట్లు దట్టంగా పెరుగుతాయని సూత్రీకరిస్తాడు. ఇది ఈ లక్ష్యాలు సాధించడానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2, అవగాహన. నెక్స్ట్ వన్, స్త్రీల పట్ల గౌరవం పెంపొందించడం అనేది ఈ లక్ష్య సాధనను సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2, వైఖరులు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడి వల్ల ప్రేరణ పొందిన విద్యార్థి తన ప్రాంతంలోని చారిత్రక స్థలాల విషయాన్ని సేకరించి స్కూల్ బులెటిన్ బోర్డుపై తరచుగా ప్రదర్శించాడు. ఈ వాక్యం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2, స్పష్టీకరణ. నెక్స్ట్ వన్, ఒక నియమిత కాలంలో ప్రవర్తనల పౌనఃపున్యం ఉండే తీరును గమనించే పరిశీలన లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, పరిమాణాత్మక పరిశీలన. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో అతిపెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి అనే ప్రశ్న ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3, అవగాహన. నెక్స్ట్ వన్, విద్యలో కనీస అభ్యసన స్థాయిల ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, నాణ్యత, సమానత్వ సాధనకు. నెక్స్ట్ వన్, క్రింది అంశాలలో నాటకీకరణకు తగిన ఉత్తమ అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, జనాభా సమస్య. నెక్స్ట్ వన్, వ్యక్తీకరణ యుక్తులకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3, వ్యాఖ్యానం. నెక్స్ట్ వన్, ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం ఏమిటి? ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం ఆప్షన్ 2, స్వీయ అభ్యసనకు అవకాశం కల్పించాలి. నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకోవడం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 4, వైఖరులు. నెక్స్ట్ వన్, కృత్యాధార పద్ధతి ఏ రకమైన జ్ఞాన సముపార్జనకు దోహదం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, మూర్త జ్ఞానం. నెక్స్ట్ వన్,
సారనాథ్ స్తూపం నిర్మించింది ఎవరు అనే ప్రశ్న ఏ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించింది? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానం. నెక్స్ట్ వన్, ఎడ్గార్ డేల్ ప్రతిపాదించిన అనుభవ శంకువులో 5వ అనుభవం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్షేత్ర పర్యటనలు. నెక్స్ట్ వన్, విద్యార్థి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకుంటాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 వైఖరి. నెక్స్ట్ వన్, చరిత్రను యుగాల వారీగా బోధించడానికి తోడ్పడే ఉపగమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కాలక్రమ ఉపగమం. నెక్స్ట్ వన్, ఏనాడో జరిగిన వివిధ రకాల సంఘటనలు ఈనాడు కనులకు కట్టినట్లుగా ప్రత్యక్షానుభవం పొందడానికి అనువైన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మూలాధార పద్ధతి. నెక్స్ట్ వన్, ఉత్తమ బోధనా పద్ధతి లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల అభ్యసనానికి ప్రోత్సహించేది. నెక్స్ట్ వన్, విశ్లేషణ చేయగలడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 వినియోగం. నెక్స్ట్ వన్, అశోకుడి గురించి అన్ని తరగతుల్లో ఆయా తరగతికి సరిపడేంత విషయం క్రమంగా తరగతి వారీగా నిర్వహించడం ఏ పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 1 ఏకకేంద్రీకృత పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో అంటరాని తన నిరోధ వైఖరిని పెంపొందించడానికి అత్యంత అనువైన పాఠం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బిఆర్ అంబేద్కర్ పాఠం. సో ఫ్రెండ్స్, ఇది సోషల్ మెథడాలజీకి సంబంధించిన 100 ప్రాక్టీస్ బిట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.